హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు మళ్లీ ఎందుకు వివాదాస్పదమవుతోంది? తోడగొట్టడం, మీసాలు తిప్పడం తప్ప ఇప్పటివరకు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదా? హిందూపురానికి చుట్టం చూపుగా వస్తూ ఆయన ఎన్నికల హామీలను గాలి కొదిలేశారని స్థానికులు ఎందుకు విమర్శిస్తున్నారు? సాక్షి స్పెషల్ స్టోరీ చూద్దాం. హిందూపురంలో బాలకృష్ణకు ఎదురు గాలి, చుట్టం చూపుగా నియోజకవర్గానికి బాలకృష్ణ. ఎన్నికల హామీలు గాలి కొదిలేసిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. నాయకుడంటే జనంతో కలిసిపోవాలి, నాయకుడంటే జనం కష్టాలు తీర్చాలి. కానీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వీటన్నింటికీ పూర్తిగా భిన్నం. నియోజకవర్గానికి ఎప్పుడొస్తాడో తెలియదు, ఎప్పుడు వెళతాడో ఎవరికీ తెలియదు. ఏదైనా సమస్య చెప్పుకుందామని వెళ్ళి ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించాలంటే భయం. ఆయన పార్టీలో పనిచేసే వాళ్ళు కూడా దగ్గరకు వెళ్లేందుకు సాహసించలేక వెనకడుగు వేసే పరిస్థితి. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా ఉంటుంది హిందూపురం. గత 40 ఏళ్లుగా టీడీపీ నేతలే హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఇక్కడ ఏ మాత్రమూ అభివృద్ధి జరగలేదు. మూడోసారి ఎమ్మెల్యేగా పోటీకి ఆయన రెడీ అవుతూ ఉంటే హిందూపురం వద్దు బాబోయ్ అంటున్నారు. బాలకృష్ణ చేసిందేమీ లేదని, ఈసారి ఓటేయమని పబ్లిక్ గానే చెబుతున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ చెబుతున్న బాలకృష్ణ ఇన్నేళ్లు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీస్తున్నారు. హిందూపురానికి బాలకృష్ణ ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో మాకే తెలీదు. వాళ్ళ నాయకుల ఇండ్లలో ఏమైనా పెండిండ్లు, పేరెంటాలో ఉంటే వస్తాడో, ఎవరికి ప్రజలకి అవకాశం ఇచ్చేదే లేదు మాట్లాడేదానికి. అభివృద్ధి అయితే ఏమీ లేదు. 10 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము. ఆయన వస్తాడు, ఎవరన్నా మాట్లాడకపోతే కొడతాడు, తంతాడు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కన్నా బాలకృష్ణకు సినిమా షూటింగ్లే ఎక్కువయ్యాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. 40 ఏళ్లుగా టీడీపీ నేతలనే ఇక్కడ గెలిపిస్తున్నా ఒక్కరూ తమ గోడు పట్టించుకోలేదని హిందూపురం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఆయన ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతవరకు ప్రజల్లో ఎప్పుడు మమ్మేకమై మాట్లాడింది లేదు. ప్రజల్లో కలిసి ప్రజల సమస్యలు ఏ రోజు తెలుసుకుంది లేదు. ఆయన ఎప్పుడు పెళ్లిళ్ళకి, పేరెంటాలకు వచ్చి పోవడమే తప్ప ఇంతవరకు ప్రజల్లో మమ్మేకమై మాట్లాడిన రోజు ఏ రోజు లేదు. ప్రజలు ఏ సమస్య ఉన్నా ఒకవేళ మా ఎమ్మెల్యేగా ఉన్నారు బాలకృష్ణ అని చెప్పుకోవడానికి ఏ రోజు ఆయన లేడు ఇంతవరకు. ఇప్పుడు ఎలక్షన్ ముందుగా వచ్చి ఈయన కార్యకర్తలతో ఈయన కలిసి ఈయన మీటింగులు పెట్టుకుంటున్నాడే తప్ప ఇప్పుడు కూడా ప్రజలతో మాట్లాడడం లేదు. ఈయన హిందూపురంలో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని, డిగ్రీ కళాశాల నిర్మిస్తానని బాలకృష్ణ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. హిందూపురంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు వెడల్పు వంటి హామీలను కూడా నెరవేర్చలేదు. అవే కాదు, ఇంకా ఇలాంటివి ఎన్నో చరిత్రలో కలిసిపోయాయి. ఏదైనా సమస్య ఉందని చెప్పుకోవాలంటే నాయకుడు అందుబాటులో ఉండడని హిందూపురం వాసులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈయన ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు. హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వస్తూ ఉంటే ప్రయోజనం ఏముంటుందని స్థానికుల అభిప్రాయం. సొంత పార్టీ కార్యకర్తల పెళ్లిళ్లు ఉంటే తప్ప హిందూపురం ముఖం చూడటం లేదని వారంతా ఫైర్ అవుతున్నారు.